అత్తతో ఆ రాత్రి. హాయ్ ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ స్టోరీ. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది రియల్ స్టోరీ, నాకు మా అత్తకి జరిగినటువంటిది. ఇక స్టోరీలోకి వెళ్తే, నా పేరు వివేక్, 21 సంవత్సరాలు. నేను ప్రజెంట్ బీటెక్ చేస్తున్నాను. ఈ స్టోరీ 3 సంవత్సరాల క్రితం జరిగింది. మా అత్త పేరు గీత, వయస్సు 27. మా మామ అత్త వరంగల్లో ఉంటారు. మా మామ ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. వాళ్ళకి ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఎంసెట్ ఎగ్జామ్స్ కోసం చదువుతున్నా. అయితే వరంగల్లో కోచింగ్ బాగా చెప్తారని అక్కడికి వెళ్ళిన. మా మామ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండి చదువుకోవడం, కోచింగ్ సెంటర్ అలా ఉండి వెళ్ళి వస్తూ ఉండని చెప్పాడు. మా మామకి అత్తకి పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది. అప్పుడు మా మామ రోజు ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. సో ఇంట్లో అత్తకి అవసరం ఉంటే నేనే చూసుకునేవాడిని. అలా ఇంట్లో ఏమైనా సరుకులు కావాలన్నా, ఏం కావాలని తెచ్చేవాడిని. అలా మా మామకి ఒక 3 నెలలు వర్క్ ఉంటే హైదరాబాద్లో ఉన్న అమ్మాయిని ఆఫీస్కి పంపించారు. ఇక వాళ్ళ మేనేజర్ వచ్చేసి అక్కడే ఉండేవాడు. ఈ విధంగా ఇంట్లో నేను మా అత్త మాత్రమే ఉండేవాళ్ళం. ఇక నేను మా అత్త ఒకే బెడ్లో పడుకునేవాళ్ళం. ఒకరోజు రాత్రి నేను 1కి లేచాను వాటర్ కోసం. వెళ్ళి వాటర్ తాగి వచ్చి పడుకున్నాను. ఒకసారి మా అత్త వైపు చూశాను. చాలా అందంగా ఉంది. ఇక నీలి రంగు చీర కట్టుకుని ఉంది. చీర కొంగు మొత్తం జారిపోయింది. అత్త అసలు సగం వరకు కనిపిస్తున్నాయి. ఇక మరీ చీర మోకాళ్ళ పైన వరకు వచ్చింది. అత్త సైజ్ సరిగ్గా తెలియదు, కానీ మరీ లావుగా ఉండదు, మరీ సన్నగా ఉండదు. సర్లు కొంచెం పెద్దగా ఉంటాయి. అలా అత్తని చూసిన వెంటనే నాలో కామాంధుడు అయితే లేచాడు. అప్పటి వరకు మా అత్తని ఆలోచనతో ఎప్పుడూ చూడలేదు. కానీ అలా చూసిన తర్వాత ఇక నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఒకవైపు అత్తను అలా చూడడం తప్పు అని అనిపించింది. ఇంకోవైపు నా మనసు ఆగడం లేదు. ఇదైతే అదే అవుతుంది, చూసుకుందాం అని నా చెయ్యి అత్త సల్ల మీద ఆనించి అలా ఒక 2 నిమిషాలు ఉంచి, అత్తలో చందం అయితే లేదు, మంచి నిద్రలో ఉంది. మెల్లగా సలని జాకెట్ పై నుంచి బ్రష్ చేయడం స్టార్ట్ చేశాను. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేముంది, చిన్నగా చాలా మెత్తగా అయితే ఉన్నాయి. మరీ గట్టిగా ప్రెస్ చేయలేదు. మళ్ళీ ఏమైనా లేస్తుందేమో అని అలా భయంతో మెల్లమెల్లగా మొత్తం అలా అత్త తోళ్ళు తెల్లగా ఉన్నాయి. వాటిని చూస్తూ ఉన్న తర్వాత చేయి లోపల పెట్టిన నా కళ్ళు చేతులు వణుకుతున్నాయి. మెల్లగా చేయి లోపలికి పొనిచ్చి అత్త పువ్వు నా చేయి తాకింది. అలా నా చేతి తాకుతుంటే అలా 1 నిమిషం ఉంచి తీసేసే భయంతో. ఆ తర్వాత నా చెయ్యి అత్త నడుము మీద వేసి ఇంకో చేయి సల్లపై వేసి పడుకున్నట్టు నటించిన. అలా మెల్లగా సల్లని బిస్కెట్ ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు, కానీ పట్టేసింది. ఉదయం 7కి లేచిన తర్వాత మా అత్త వెళ్ళి పాలు తీసుకుని వచ్చిందా అని పంపించింది. వెళ్ళి తీసుకొచ్చిన, టీ పెట్టించింది. ఆ గ్యాప్లో బ్రష్ చేసుకున్నా. టీ తాగిన తర్వాత చిన్న వెళ్ళి స్నానం చేసిరా అని నేను దోశ వేస్తా అని తిని బయటకు వెళ్దామని చెప్పింది. షాపింగ్ చేయాలి అన్నది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన. అత్త నాకు దోశ వేసింది. ఇద్దరం కలిసి తిన్నాం. అత్తతో ఆ డ్రెస్లో చాలా బాగుంది. ఎలా అయినా అత్తను ఒప్పించి అత్తతో పని కానియాలనుకున్నా. తిన్న తర్వాత వెళ్ళి బైక్ తీసిన. అత్త వచ్చి ఒకవైపు కూర్చుంది. నేను అత్తతో ఈ రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ పట్టుకొని కూర్చో అని చెప్పిన. అత్త నా భుజంపై చేసి నేను బైక్ స్టార్ట్ చేసిన. మధ్యలో ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చింది. నేను చూసుకోలేదు. అలా సడన్గా బ్రేక్ వేసిన. అత్త సార్ నాకు మొత్తంగా తాగాయి. నా తమ్ముడు లేచాడు. అత్త నాతో మెల్లగా వెళ్ళు చిన్న అన్నది. సరే అత్త అన్న కంట్రోల్ చేసుకుని వెళ్ళి షాపింగ్ చేసి ఒక రెస్టారెంట్లో భోజనం చేశాము. ఇక ఇంటికి వెళ్దామన్నది అత్త. సామాను బాగా ఉన్నాయి. ఇంవైపు కూర్చుంటే పట్టుకోవడం కష్టంగా ఉంది. సో తను 2 వైపులా కాళ్ళు వేసి కూర్చుంది. నేను ఒక బ్యాగ్ ముందు పెట్టుకున్నాను. తను సామాను పట్టుకుని కూర్చుంది. మేము వెళ్ళే రోడ్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంది అని షార్ట్కట్లో వెళ్ళాము. ఆ రోడ్డు మొత్తం గుంతలు ఎక్కువగానే. బైక్ కుదుపులేక అత్త మొత్తం నా దగ్గరకు వచ్చింది. ఇక గొంతు వచ్చినప్పుడు అత్త సల్లా మెత్తగా తాకుతూనే నాకు హాయిగా ఉంది. ఒక 30 నిమిషాల్లో ఇంటికి చేరుకున్నాము. అత్త అలసిపోయి పడుకుంది. నేను బెడ్రూమ్లో కూర్చుని అత్త అందాన్ని చూస్తూ గంట తర్వాత లేచి అత్త వెళ్ళి టీ పెట్టించింది. తర్వాత నేను టీవీ చూస్తూ కూర్చున్నాను. అలా రాత్రి అంతా ఇద్దరం డిన్నర్ చేసి టీవీ చూస్తూ ఉన్నాం. కావాలని అత్తని అడిగిన, మామ నీతో ఎలా ఉంటాడు అత్త అని. మీ మామ చాలా మంచోడు చిన్న, ఏదైనా అడిగిన వెంటనే చేసి పెడతాడు అని చెప్పింది. అప్పుడు నేను మళ్ళీ పెళ్ళై 1 సంవత్సరం అవుతుంది కదా, గుడ్ న్యూస్ ఏం లేదా అని అడిగాను. ఇప్పుడే పిల్లలు వద్దులే అత్త అయింది చిన్న అన్నది. ఎప్పుడు నేను మరి మామకి నీతో చేయలేదా అని అడిగా. అత్త కొంచెం కోపంగా చూసింది. నేను సారీ అత్త అని వెళ్ళి బెడ్పై పడుకున్నా.
అత్త వచ్చింది. "ఏమైంది చిన్న ఫీల్ అయ్యావు" అని అడిగింది. "నువ్వు అలా చూసేసరికి నాకు ఏదోలా అనిపించింది అత్త, తప్పుగా అడిగినా అనిపించిందని." అత్త వెంటనే "నువ్వు మంచివాడివి చిన్న" అని అన్నది. తర్వాత మీ మామ డైలీ చేస్తాడు, కానీ సేఫ్టీ వాడతాడు అని చెప్పింది. "మరి ఇన్ని రోజులు మామ లేకుండా ఎలా ఉన్నావు" అని అడిగా. "ఎప్పుడు అత్త చాలా బాధగా ఉంది నాన్న, కానీ ఏం చేస్తాను, ఒక 3 నెలలు తప్పలేనని. ఇంకా అత్త నిద్ర వస్తుందని పడుకుంది. నాకు నిద్ర రావడం లేదు. అత్తని చూస్తూ ఉన్న బైక్ మీద అత్తసారి తాకడం గుర్తు వచ్చింది. నా తమ్ముడు లేచాడు. ఇంకా ఆపుకోలేక తలపై చేయవేసి మెత్తగా అలా బిస్కుట్. అత్త కదలడం లేదు. జాకెట్ హుక్ తీసేసి అత్త సగం కనిపిస్తుంది. మెల్లగా చేసి జాకెట్లో పెట్టి విప్పల్సి తాకిన. అలా బిస్కుట్ ఉంటే అత్త లేచింది. "ఏం చేస్తున్నావు చిన్న" అని కోపంగా. "నేను సారీ అత్త, నువ్వు చాలా అందంగా ఉంటావు, సో ఆగలేకపోయానని చెప్పిన." అత్త నన్ను తిట్టింది. "సారీ అత్త" అని చెప్పి హాల్లో పోయి సోఫాలో పడుకున్నా. అత్త ఒక 5 నిమిషాల తర్వాత వచ్చి "ఇలా ఎందుకు చేసావు చిన్న" అని అడిగింది. "నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అత్త" అన్నాడు. అత్తతో అలా చేయడం తప్పు అని చెప్పింది. "నేను ఆగలేకపోయాను" అని చెప్పిన. "ఇప్పుడు అత్త నేనంటే అంత ఇష్టమా" అని అడిగింది. "చాలా ఇష్టం అత్త" అని చెప్పిన. అత్త నా బొగ్గ మీద కిస్ ఇచ్చింది. "అలా నేను అత్త ఒక్కసారి నీతో సెక్స్ చేయొచ్చా" అని అడిగా. "అత్త తప్పు చిన్న, అలా చేయకూడదు అత్తతో" అని చెప్పింది. నేను ఒకటేసారి "ప్లీజ్ అత్త" అని బాగా రిక్వెస్ట్ చేసిన. అత్త అప్పుడు ఒప్పుకుంది. నేను "థ్యాంక్ యూ అత్త" అని చెప్పి లిప్ కిస్ ఇచ్చింది. అత్త రెస్పాండ్ అయింది. అలా ఒక 5 నిమిషాలు కిస్ చేసుకున్నాం. తర్వాత అత్తని బెడ్ మీద తీసుకుపోయి అత్త చీర విప్పేసి, అత్త నడుము చాలా బాగుంది జాకెట్ కూడా విప్పేసి, అత్త సలు తెల్లగా ఉన్నాయి, అత్త సళ్ళకి ఒక కిస్ ఇచ్చేసి అలా బెడ్ మీద తీసుకుపోయి చీర విప్పేసి, అత్త నడుము చాలా బాగుంది జాకెట్ కూడా విప్పేసి, అత్త సలు తెల్లగా ఉన్నాయి, అత్త సళ్ళకి కిస్ ఇచ్చేసి మెల్లగా బిస్కుట్ ఒకసారి నోట్లో పెట్టుకొని చేత్తో అలా 3 ఉంటే అలా 15 నిమిషాలు సీకేసిన. అలా చిన్నగా మొత్తం విప్పేసి అలా క్లీన్ షేవ్ చేసుకుని పూజ